ఆగమన కాలం యొక్క మొదటి ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఆగమన కాలము అనగా ఎదురు చూసేటువంటి కాలము, నిరీక్షణ కాలం. ఎందుకనంటే ఇంకా 20 రోజుల్లో ప్రభు యొక్క జన్మదినాన్ని, క్రిస్మస్ వేడుకలు మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి దైవార్చన యొక్క ఆఖరి వారంలో మనకి సువిశేషాలు ఏమని బోధిస్తూ ఉన్నాయంటే, ప్రభు యొక్క రాకకు సిద్ధపడి ఉండాలని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మనుష్య కుమారుని యొక్కని రాకడ ఎలా ఉంటుంది అంటే, ఈరోజు సువిశేషం చక్కగా మనకి బోధిస్తూ ఉంది. 37వ వచనం చదువు. సువిశేషంలో నోవా దినములందు ఎట్లుండెనో మనుష్య కుమారుని యొక్క రాకడ అట్లే ఉండెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుంది అంటే ప్రభువే చెప్తున్నారు, యేసు ప్రభువే చెప్తున్నారు. నోవాహు దినములలో జరిగినటువంటి విషయముతో యేసు ప్రభు పోల్చి మనకు చెప్తా ఉన్నారు. అయితే నోవాహు దినాల్లో ఏం జరిగింది మనకి తెలియదు కదా, గ్రంథం మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలు, రాకడ ఎలా జరుగుతూ ఉందో మీరు సిద్ధపడి ఉండండి. ఆ రాకడ ఎలా వస్తుందంటే నోవాహుని మనకి ఆదర్శంగా తీసుకోమని యేసు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. జలప్రళయం వచ్చేసరికి నోవాహు వయసు ఎంతమ్మా? 600 సంవత్సరాలు. నోవా వయసు ఎంతప్పుడు? 600 సంవత్సరాలప్పుడు జీవించాడు ఆయన. అప్పుడు అంటే యేసు ప్రభు లేరప్పుడు. కానీ యేసు ప్రభు పుట్టిన తర్వాత 33 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆయన సువార్తను బోధించేటువంటి 3 సంవత్సరాలలో ఆయన చెబుతున్నాడు, ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుంది అంటే నోవాహు దినములలో జరిగిన విధముగా ఉంటుంది. నోవాహు దినాల్లో ఎలా జరిగింది? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. భూమిపై గలటువంటి మానవులు పరమ దుష్టులైపోయారు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా చెడు పనులు చేయటానికే తలంచుతూ ఉన్నారు, చెడు ఆలోచన చేయటానికే తలంచుతూ ఉన్నారు, చెడు నడక, చెడు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. ఎప్పుడిది? నోవాహు కాలంలో జరిగిన దానిని యేసు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రజలెల్లరూ, భూమిపై ఉన్నటువంటి మానవులందరూ కూడా పరమ దుష్టులైపోయారంట. క్రీస్తు రాకడ కూడా వచ్చేటప్పుడు అలాగే ఉంటుందని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. 6వ వచనం చదవండి. అది చూచినటువంటి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందుకు విచారించను, హృదయములో నొచ్చుకును. దేవుడు బాధపడ్డాడంట. అసలు ఈ మనుషులను నేను ఎందుకు సృష్టించానా అని దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకంటే వారు మాట్లాడేటువంటి భాషలు, వారు చేసేటువంటి పనులు, వారి యొక్క ప్రవర్తన, వారి నడవడిక దేవునికి నచ్చలేదు, దేవుణ్ణి బాధ పెట్టినాయి. ఆయన బాధపడుతున్నాడు. అంటే దేవుణ్ణి బాధ పెట్టేంత విధిగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారా అన్నాడు. మరి మనం చూసినట్లయితే మన ఇంట్లో మన బిడ్డల్ని మనం చూద్దాం. తండ్రి ఎప్పుడు బాధపడతాడు? లేదా తల్లి ఎప్పుడు బాధపడుతుంది? బిడ్డలు చెప్పిన మాట వినకపోతే, వారి యొక్క అడుగుజాడలు లేకుండా వారు విచ్చలవిడి జీవితం జీవిస్తున్నప్పుడు, తల్లిదండ్రుల మాట వినకుండా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ తండ్రికి ఆ తల్లికి ఎంతో బాధపడుతూ ఉంటారు, మదన పడుతూ ఉంటారు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు నేను సృష్టించుకున్నటువంటి బిడ్డలు ఎలా జీవిస్తున్నారో చూడండి, విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారని
బాధపడుతూ ఉన్నాడు. అసలు నేను ఎందుకు ఈ మానవులను సృష్టించానా అని దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడిది? నోవాహు కాలములో. 11వ వచనం చదవము. భూమి మీద ఉన్నటువంటి జనులు పూర్తిగా భ్రష్టులై ఒకరినొకరు హింసించుకొనుచుండిరి. అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంట? ఒక్కరినొక్కరు హింసించుకొని భ్రష్టులైపోయారు, దరిద్రులైపోయారు, దుర్మార్గులైపోయారు, దుష్టులైపోయారు, ఒక్కరినొక్కరు హింసించుకుంటున్నారు. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. 12వ వచనం. దేవుడు పరిశీలించి చూడగా భూలోకము పూర్తిగా చెడిపోయింది. ఆనాటి కాలంలో భూలోకం అంతా కూడా పూర్తిగా చెడిపోయింది. ఎలా చెడిపోయింది? మనం 2వ పట్టణంలో చదివాం. భోగ విలాసములతోనూ అంత కలహాలతోనూ అసభ్య ప్రవర్తనతోనూ ఇహలోక వాంఛలతోనూ దేవుణ్ణి మరిచిపోయి తన జీవిత కర్తవ్యాన్ని కూడా మరిచిపోయి విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారని ఈ యొక్క యేసు ప్రభు నోవాహు యొక్క దినాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ యొక్క ప్రజలందరినీ కూడా చూసిన తర్వాత బాధ కలిగి ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏం చేస్తున్నారు ప్రజలంతా? తర్వాత వచ్చిన చదువు 38వ వచనము, సువిశేషంలో 38. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. ఇది దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు బాధపడ్డాడు కదా నోవాహు దినాలను చూసి. ఆయన నోవాహుని పిలిచాడు. ఎందుకంటే నోవాహు విశ్వాసపాత్రుడు. నోవాహుని పిలిచి, ఈ మానవాళినందరూ కూడా చూశాను, మానవులందరూ కూడా భ్రష్టులైపోయారు, కాబట్టి ఈ సృష్టి అంతా కూడా నేను నాశనం చేసేస్తాను. అందుకని ఏం చేస్తాను? జలప్రళయాన్ని తీసుకొస్తాను. ఈ జల ప్రళయముతో ఈ సృష్టి యావత్తును కూడా నేను నాశనం చేసేస్తాను. నువ్వేం చేస్తావంటే ఒక ఓడను తయారు చేయి. నిన్ను నువ్వు రక్షించుకోవటానికి ఒక ఓడను నువ్వు తయారు చేసుకో అని చెప్పాడు. నోవాహు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించినటువంటి వ్యక్తి. ఓడను తయారు చేయటం మొదలుపెట్టుకున్నాడు. దేవుని మాట చొప్పున ఆయన ఓడను తయారు చేయటం మొదలుపెట్టుకున్నాడు. దేవుని యొక్క మాటలను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. అయ్యా, మానవాళి అంతా కూడా దుష్టులైపోయారు, దుర్మార్గులైపోయారు, కాబట్టి జలప్రళయం అనేది ఒకటి వస్తుంది. ఈ జలప్రళయంతో సృష్టి యావత్తును కూడా దేవుడు నాశనం చేస్తానంటున్నాడు. మీరు మారండి అయ్యా, మీరు మారండి, మీరు మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ నడవడిక మార్చుకోండి, దేవుని యొక్క చిత్తానికి లోబడి మీరు జీవించండి అని నోవాహు చెప్తున్నాడు. అప్పుడు ప్రజలు ఏమన్నారమ్మా? నోవాహుని ఒక పిచ్చివాడిలాగా చూశారు. ఇదేంట్రా, ఇది ఎడారిలాగా ఉంది, ఎండలు మండిపోతూ ఉన్నాయి, నీరు లేదు, ఇదేంటి జలప్రళయం వస్తుంది అంటున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది జలప్రళయము? నోవాహు మాటలని తోసివేశారు. తోసివేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? తినచ్చు, త్రాగుచు, వివాహములాడుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? నోవాహు దినములలో. అందుకని యేసు ప్రభు ఈరోజు సువిశేషము ద్వారా అంటున్నాడు, ప్రభు యొక్క రాకడ, యేసు యొక్క రాకడ ఎలా ఉంటుంది అంటే నోవాహు దినములలో ఏమి జరిగిందో అలాగే జరుగుతుంది.
జలప్రళయము చెప్పొచ్చిందా? అకస్మాత్తుగా వచ్చింది. దేవుని యొక్క రాకడ కూడా ఆ యొక్క నోవాహు దినముల్లో జరిగినట్లుగానే వస్తుంది అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? తినచ్చు, త్రాగుచు, సుఖించుచుండిరి. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. తినటం, తిండి, ఇది శారీరకమైనటువంటి ఆహారం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 19వ వచనం చదువుమా. నిజమునకు అట్టి వారికి తుదకు మిగులునది వినాశనమే. వారికి దేహ వాంఛలే, సిగ్గుపడవలసినటువంటి విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చి చాలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? తినచు, త్రాగుచు, సుఖించుచుండిరి. తింటున్నారు, ఎంతసేపు తిండే. శారీరకమైనటువంటి ఆహారం కోసము వీళ్ళు ఆరాటపడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వారి కడుపే వారికి కైలాసం. అంటే దేవుడు ఇక దేవుడితో పని లేదు వాళ్ళకి. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏం చేద్దాం, ఇదే కడుపే కైలాసం. వారికి దేహవాంఛే తప్ప ఆత్మను గురించి వారు ఆలోచన చేయటం లేదు. ఏమి తిందాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం. ఇది ఎప్పుడు జరిగింది? నోవాహు దినములలో. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. నోవాహు దినములలో ఎట్లుండెనో ప్రభువు రాకడ కూడా అలాగే ఉంటుంది అంటున్నాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం. నీవు త్రాగుబోతులతో కలయవద్దు, భోజన ప్రియులతో కూడవద్దు. త్రాగుబోతులు, తిండిపోతులు దరిద్రులగుదురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తిండి మీద కొంతమంది తినడానికే పడతారు. ఏం తినాలి, ఏంటి, తిండే. ఇంకా రెండో ఆలోచన ఉండదు. ప్రభు చెప్తూ ఉన్నాడు చూడండి, నోవాహు ప్రజలను, నోవాహు దినములో ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టిపోయి, దేవుణ్ణి మరిచిపోయి విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. తింటున్నారు, తాగుతున్నారు. ఈ తిండిని గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు, నీవు త్రాగుబోతులతో కలయవద్దు, తిండిబోతులతో నువ్వు కలయవద్దు. ఎందుకంటే త్రాగుబోతులకి, తిండిబోతులకి చివరికి ఏమవుతుందంట? దరిద్రులు అవుతారు. ఎందుకనంటే ఈ తిండి అనేది శరీరాన్ని సుఖపెడుతుంది. శరీరము కోరుకునేటువంటి వాటిలో ప్రధానమైనది ఏంటంటే ఆహారం. ఏం తినాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఇది. కాబట్టి మితిమీరి తినుట వలన మనకేమొస్తుందమ్మా? రోగం వస్తుంది. మితిమీరి తినటం వలన ఆయాసం వస్తుంది. మితిమీరి తినటం వలన మన శరీరంలో చెడు వస్తుంది. భోంచేస్తాడు కదా, ఫుల్గా తింటాడు. తిన్న తర్వాత బయటికి వెళ్ళొద్దామంటే ఏమంటాడు? ఆయాసంగా ఉంది, కాసేపు పడుకుంటానాగా అంటాడు. మితిమీరి తినటం వలన మనకది శరీరానికి మత్తును కలిగిస్తుందంట. మత్తును కలిగించి నువ్వేం చేస్తావు? దేవుణ్ణి మర్చిపోతావు. మనం ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ తిండిని గురించి. ధనవంతుడిని జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం చదవమా.
లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. ఏం చేశాడు వాడు ధనవంతుడు? తిండి, విందులు, వినోదాలు, తిండితోనే వాడు కాలక్షేపం చేసేసాడు జీవితం అంతా కూడా. దేవుణ్ణి మర్చిపోయాడు, దేవునికి దూరంగా ఉన్నాడు. అయితే చనిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడికి వెళ్ళాడు వాడు? నరకములోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా లాజరు ఉన్న స్థలంలోకి నన్ను కూడా తీసుకెళ్ళాలి. భూలోకములో నువ్వు జీవించి ఉన్నప్పుడు నువ్వు దేనికోసం ఆరాటపడ్డావు? తిండి, త్రాగుడు, విందులు, వినోదాలతో నువ్వు కాలక్షేపం చేస్తావు, దేవుణ్ణి మరిచిపోయావు. కాబట్టి దేవుడు నీకు ఈ తిండి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది? నరకానికి నిన్ను తీసుకుని వెళ్ళింది. శరీరాన్ని నువ్వు సుఖపెట్టావు, దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టలేదు. కాబట్టి దేవుణ్ణి సంతోష పెట్టలేనటువంటి మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకంలోనికి వెళ్ళిపోయింది. వాక్యం మనకి తెలియజేస్తాం. లూకా శుభవార్త 12వ అధ్యాయము 9వ వచనం చూడమ్మా. లూకా శుభవార్త 9వ అధ్యాయము 12వ అధ్యాయము 9వ వచనం. మనుషుల ఎదుట పంతొమ్మిదవ వచనం చదువు. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా గొప్ప సంపదలు ఉన్నవి, సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపము. వాడు అనుకుంటున్నాడు, ఓ నా ప్రాణమా, కొన్ని సంవత్సరాలకు సరిపడా ఉంది నా ప్రాణం. ఆడి ప్రాణాన్ని గురించి వాడు చెప్పుకుంటున్నాడు. నువ్వు తిను, తాగు, సుఖించు, కావలసినటువంటి సంపద ఉన్నదని వాడికి వాడే చెప్పుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడమ్మా? దేవుడు అతనితో, ఓయి వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసుకుంటాను. అప్పుడు నువ్వు కూడబెట్టినది ఎవరికి చెందును? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నోవాహు దినములలో ప్రజలు జలప్రళయం వస్తుందయ్యా, దేవుడు సృష్టి అంతా కూడా నాశనం చేస్తాడు అని చెప్తున్నప్పుడు ప్రజలు ఎవరు కూడా ఆలకించకుండా తినచ్చు, త్రాగుచు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు. ఆ యొక్క సమయాన్ని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తిండి అనేది నిన్ను దేవునికి దూరం చేసేస్తూ ఉంది. ఇంకేం చేస్తున్నారు వాళ్ళు? త్రాగుతున్నారు. ఏం చేస్తున్నారు? త్రాగుతూ ఉన్నారు. సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనం, 31వ వచనం. అది పానపాత్రమున ఎర్రగా నిగనిగలాడుచుండును, సులువుగా గొంతులోనికి దిగిజారిపోవును, నీవు దానిని చూసి భ్రమసిపోవద్దు. చూసారా? త్రాగుడు తింటమైపోయింది, త్రాగుతున్నారు. ఈ త్రాగేటప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారమ్మా? అది ఆ పాత్రలో పోసుకున్నప్పుడు వాడికి అది కంటికి ఎలా కనపడుతుంది? అది ఎర్రగా నెగనెగలాడుతూ కంటికి చక్కగా ఇంపుగా కనపడుతుంది. గొంతులో పోసుకుంటే ఎలా ఉంటుందంట? అది జర్రున జారిపోద్దంట లోపలికి. దానిని చూసి నువ్వు భ్రమసిపోవద్దు. అవ్వ ఆదాముని జ్ఞాపకం చేసుకోండి. అవ్వ కూడా ఏం చూసింది? ఆ పండు ఎలా కనపడింది ఆమెకి? ఎర్రగా నిగనగలాడుతూ ఇంపుగా కనిపించింది. అది తింది, ఏమైపోయింది? పాపానికి లోనైపోయింది, దేవునికి దూరం అయిపోయింది. ఈ త్రాగుడు కూడా అంతే.
ఈ త్రాగుడు కూడా అంతే. ఇప్పుడు వస్తున్నాయి పండగలు వస్తున్నాయి కదా, పండగ వస్తుంది. ఏం పండగ అది? క్రిస్మస్ పండగకి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, పండగ వస్తుంది కదా, ఏం పార్టీ ఇవ్వా అంటారు. న్యూ ఇయర్కి పార్టీ ఇవ్వమంటారు. సర్లే పార్టీ అడిగారు కదా అని ఏం చేస్తాడు? చక్కగా ఏం చేస్తాడు? మొక్కలు చెక్కలు పోగు చేసి వేస్తాడు. అప్పుడు ఆడేమంటాడు? మొక్క చెక్కేనా చుక్కలేదా అంటాడు. ఏమంటాడు? మొక్క చెక్కేనా చుక్కలేదా అంటాడు. అప్పుడు చుక్క కూడా వాడు తెస్తాడు. ఈ మొక్క చెక్క చుక్క ఎక్కడికి తీసుకెళ్తున్నాయమ్మా? పాపానికి తీసుకెళ్తున్నాయి, నరకానికి తీసుకెళ్తాయి. ఇదొక వ్యసనము. నోవాహు దినములలో ఉన్నటువంటి ప్రజలు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. త్రాగుతున్నారు, ఇదొక వ్యసనం. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే లూకా శుభవార్త 21వ అధ్యాయంలో 34వ వచనంలో ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. చదువు. తుచ్చ విషయములందు ఆసక్తితోను త్రాగుడుతోను చీకు చింతలతోను మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండుడి. ప్రభు చెప్తూ ఉన్నాడు, లేనిచో ఆ దినము అకస్మాత్తుగా ఉచ్చువలే నిన్ను బిగించును. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రజల గురించి తెలియజేస్తూ వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు. ఈ తాగు అనేది తుచ్చ విషయము, చెత్త విషయం, పనికిరానటువంటి విషయం. ఇదొక వ్యసనం. ఈ తుచ్చ విషయములందు మీరు ఆసక్తి చూపించవద్దు, ఎందుకంటే అది నిన్ను బానిసత్వంలో తీసుకుపోదు. ఒకసారి తాగుడికి అలవాటు అయితే ఇక మనిషి ఆ ఊబిలోంచి బయటికి రాడు. జీవితము సర్వనాశనం అయిపోతుంది, కుటుంబము సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఈరోజు మరి ఆనాడు నోవాహు దినములో ఉన్నటువంటి ప్రజలను గురించి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఎఫ్సీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చక్కని వాక్యం ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. చూడండి 18. మద్యపానముతో మీరు మద్దిల్లకుడు, అందునుండే జారత్వము కలుగును, దానికి బదులుగా ఆత్మపూరితులు కండు. ప్రైజ్ ద లార్డ్. మద్యముతో మీరు మత్తిల్లవద్దు, అది మిమ్మలను నాశనం చేసేస్తుంది. తాగినప్పుడు అది బాగానే ఉంటుంది, గొంతులకు సులువుగా వెళ్తుంది, కానీ అది విష నాగు వలె మరలా నిన్ను కాటు వేస్తుందని వాక్యం చక్కగా మనకి బోధిస్తూ ఉంది. మరి త్రాగుబోతుల గురించి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడని, సృష్టికర్త ఉన్నాడని మరిచిపోయి ఆయనను గుర్తించకుండా ప్రజలు తినచ్చు, త్రాగుచు, వివాహములాడుచు ఉన్నారని సువిశేషం మనకు తెలియజేస్తాము. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 25వ వచనాన్ని చూసినట్లయితే ప్రభు మనకు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి. కావున వినుడు, ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని వేద చందకుడు ప్రభు చెప్తున్నాడు. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరిద్దామా అని మీరు వెతుకులాట వద్దయ్యా. నోవాహు ప్రజలు తిని తాగి దేవుణ్ణి మరిచిపోయి వాళ్ళందరూ జలప్రళయములో అకస్మాత్తుగా చచ్చిపోయారు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఏమి తినదమా, ఏమి త్రాగిదమని మీరు దానికోసము వెంపర్లాడొద్దు. ప్రభు రాకడి కోసం మీరు సిద్ధపడి ఉండండి. ప్రభు రాకడ అకస్మాత్తుగా వస్తుంది అంటున్నాడు. 37వ వచనం సువిశేషములో 38వ వచనం. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించే వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. ఆకాశము భూమియు
గతించిపోయిన నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును. ఆకాశము భూమియు గతించిపోయిన నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు పరమున దూతలు ధరణిలో మనుజులు ఎవ్వరు గాని ఎరుగరు. నోవహు దినములలో జరిగిన ఆ ప్రళయము జనులు తినుచు త్రాగుచు సుఖించుచుండగా, నోవహు దినములలో జరిగిన ఆ ప్రళయము జనులు తినుచు త్రాగుచు సుఖించుచుండగా, పాపము విస్తరించి ప్రబలిన సమయములో, పాపము విస్తరించి ప్రబలిన సమయములో జల ప్రళయములో నశించిపోయిరి. జల ప్రళయములో నశించిపోయిరి. ఆకాశము భూమియు గతించిపోయిన నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నారు వాళ్ళు? నోవహు దినములలో ఓడలోనికి వెళ్ళే ముందు కూడా, ఓడలోనికి ప్రవేశించే ముందు కూడా, 38వ వచనం, జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించే వరకు కూడా జనులు తినుచు త్రాగుచు వివాహములాడుచుండిరి. దేవుని గుర్తించలా, దేవుని మాటను లెక్క చేయలా. అయా జల ప్రళయం వస్తుంది, మీరందరూ చనిపోతారు, మీరు హృదయ పరివర్తన చెందండి, ఏంటి మీరు చేసేటువంటి పని అని నోవాహు దేవుని మాటలను వారికి తెలియజేసినా సరే ఎవ్వరు కూడా లెక్క చేయాల. ఈనాటి పరిస్థితి కూడా అంతే. దేవుని వాక్యము గొంతెత్తి చెబుతా ఉంది, ఇదిగో రాకడ సమీపంలో ఉంది, నేను త్వరలో రానయ్యున్నానని దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్కు వివరించి బోధిస్తూ ఉండగా ఎవ్వరు కూడా మనం లెక్క చేయటం, ఏమి తినేదమా ఏమి తాగేదమా. ఆనాటి ప్రజలలాగా మనం జీవిస్తున్నాం. దేవుడంటే లెక్క లేదు, దేవుడంటే భయం లేదు, ఆరాధన అంటే భయం లేదు, ఒక సమయం లేదు, ఒక సందర్భం లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వారు మనము జీవిస్తున్నాం ఆనాటి కాలం లాగానే. అందుకనే ప్రభు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. వివాహం ఆడుతున్నారంట, ఎవరికి నచ్చిన విధముగా వారు వివాహాలు చేసుకుంటున్నారు. ఆడ మగ తేడా లేదు, విచ్చలవిడి జీవితము, వ్యభిచారం చేస్తూ ఉన్నారు, జారత్వం చేస్తూ ఉన్నారు, నీతి నియమాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకనే ఇదంతా దేవుడు చూసన్నాడు, మానవులు పరమ దుష్టులైపోయారు. అందుకనే ఈ యొక్క సృష్టినంతా కూడా నేను నాశనం చేస్తానని దేవుడు నోవాహుతో చెప్పాడు. అప్పుడు నోవాహు అంటాడు, వీళ్ళందరికీ కూడా శరీర సుఖాలనే కోరుకుంటూ ఉన్నారు. ఈ తినడం, త్రాగటం, వివాహం ఆడటం ఇవన్నీ కూడా శరీరాన్ని సుఖపరిచేటువంటివే. ఈ విషయాలు చూసిన తర్వాత దేవుడు చాలా బాధపడ్డాడు. బాధపడి ఆయన ఏం చేశాడు, ఈ సృష్టిని నేను నాశనం చేయాలనుకుంటున్నాడు. మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు దేవుడు. మనం ఏం చేస్తున్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు. బాధపడ్డాడు. దేవుడు బాధ కలిగిందండి. 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనం చదువుమా. అంతటా దేవుడు నేను సృజించిన ఈ మానవ జాతిని జంతువులతో, పాకెడి పురుగులతో, పక్షుల సైతము భూమి మీద కానరాకుండా మొదల నుండి తుడిచివేసి చాలు, మొత్తం చెట్టు పుట్ట మానవుడు జంతువులు పక్షులు అన్నిటిని కూడా నేను నాశనం చేయదలుచుకున్నాను. నోవాహు, నాకు చాలా బాధ కలుగుతూ ఉంది. నా బిడ్డ తన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నాడు, నన్ను లెక్క చేయటం లేదు, నాకు దూరంగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను సమస్త మానవాళిని సృష్టి అవత నాశనం చేసేస్తాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే
ఒక వాడను తయారు చేసుకో. ఎందుకంటే నోవాహు దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. దేవునికి ఇష్టమైన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, నోవాహు. అందుకని నిన్ను నాశనం చేయటం నాకు ఇష్టం లేదు, నిన్ను నశింప చేయటం నాకు ఇష్టం లేదు. అందుకనే నువ్వేం చేస్తావంటే ఒక వాడను తయారు చేసుకో, మిగతా అంతా కూడా నాశనం చేస్తాను, నిన్నొక్కడే నేను రక్షిస్తాను. నోవాహు దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 13వ వచనం చదువు. ఆదికాండము 6:13. దేవుడు నోవాహుతో ఇట్లనెను. జాగ్రత్తగానండి. మానవునికి చివరి గడియలు సమీపించినవి, వారి మూలమున హింసామయమైనది. ఇక దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు. చివరి గడియలు వచ్చేసినాయి. ఇక దేవుడిక వెనుదిరిగే పని లేదు. ఆయన ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మానవాళిని నాశనం చేసేయాలనుకున్నాడు. వెంటనే 14వ వచనంలో నోవాహుతో, నోవాహు నువ్వు ఆలస్యం వాడను తయారు చేసుకోమన్నాడు. వెంటనే తయారు చేసుకున్నాడు. ఆయన అన్నట్టు జలప్రళయం వచ్చిందా రాలేదా? వచ్చింది. అకస్మాత్తుగా వచ్చేసింది. మత్తయి శుభవార్త 24:39లో జలప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరుగకుండిరో అట్లే మనుష్య కుమారుని యొక్క రాక కూడా ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో ఆ తినటం, ఆ తాగటం, ఆ పనులు, ఆ వ్యవహారంలో ఉన్నారు. చెప్పాడు. నోవాహు ఏం చేస్తాడు? పక్కనే పిచ్చోడిలాగా పాపం వాడను తయారు చేసేసుకున్నాడు. అయిపోయింది. ఇంకా వారం రోజులే ఉంది. దేవుడు నోవాహుతో మాట్లాడి, నోవాహు ఇంకా 7 రోజుల్లో 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిపించి ఈ సృష్టి యావత్తు నేను ముంచివేస్తాను, చంపేస్తాను. కాబట్టి నువ్వు వాడలోకి వెళ్ళిపోమన్నాడు. ఇంకా వారం రోజులు ఉంది, త్వరగా ముగించేసిన తర్వాత నోవాహు కుమారులు, నోవాహు కోడళ్ళు అందరూ కూడా వాడలోకి వెళ్ళిపోయారు. ప్రతి జత పక్షులు కూడా నావలోకి దేవుని పిలుపుని బట్టి వాడలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా తలుపు దేవుడే మూసేసాడంట స్వయంగా. తలుపు ముయ్యగానే ఇక ఏం మొదలైంది? ఆకాశము భూమియు గతించిపోయిన నా తండ్రి వాక్కులు నిత్యమో నిలుచును. ఆయన మాటలలో ఒక అక్షరము కానీ ఒక పొల్లు కానీ పోకుండా ఖచ్చితంగా జరుగుతుంది. అది ఇవాళ రేపు అనేది మనం చెప్పలేము. ఆయన చెప్పాడు జలప్రళయంతో చంపేస్తున్నాడు. వచ్చిందా రాలేదా? ఇప్పుడు వరకు చెప్తే ప్రజలు ఎవరు వినలా. తలుపులు మూసేశాడు, వాళ్ళకి వెళ్ళిపోయారు. వర్షం మొదలైపోయింది. ఎన్ని రోజులు కురిసింది? 40 రోజులు పగలు రాత్రులు. ఒక్క 2 రోజులు కురిస్తే ఏమైందమ్మా? విజయవాడ మొత్తం మునిగిపోయిందా? అందరూ ఇళ్లలో పైకప్పులకి వెళ్ళిపోయారా? పర్వతములు సైతం మునిగిపోయింది. కొండలు, గుట్టలు, చెట్లు, చాములు అన్నీ మొత్తం 40 దినములు పగలు 40 రాత్రులు వర్షం కురిసేసరికి సమస్త మానవాళి కూడా సర్వనాశనం. అప్పుడు పరిగెత్తారు, నోవాహు తలుపుది, నీ మాట వినలేదు, తలుపుది అని. ఈ తిన్నవాళ్ళు, తాగినవాళ్ళు వివాహమాడు, జనులు తినుచు త్రాగుచు వివాహములాడుచు సుఖించుచున్నారు చూసారా? దేవుని మాటను లెక్క చేయలేదు చూసారా? వాళ్ళందరూ పరుగులు తీసి నోవాహుని పిలిచారు. పిలిస్తే నోవాహు ఎక్కడున్నాడమ్మా? లోపల ఉన్నాడు వాడలో. గడ తీయటానికి ఏమైనా వీలవుద్దా? దేవుడు ఒకసారి గడ వేసిన తర్వాత దానిని ఎవరు కూడా తీయలేరు. దేవుడు ఒకసారి గడ తీసిన తర్వాత దానిని ఎవరు కూడా మూయలేరు. కాబట్టి సురక్షితముగా ఆయన వాడలో ఉన్నాడు. జనులందరూ కూడా చనిపోయారు. ఈ ప్రళయం వస్తుందని ఎవరికన్నా తెలిసిందా? చెప్పినా సరే విన్నారా? అందుకనే ప్రభు అంటున్నాడు, నోవాహు దినములలో ఎట్లుండెనో మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనుష్య కుమారుని రాకడ ఉంది. 36వ వచనం చదువు. 24:36లో
ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రికి తప్ప పరలోకమందలి దూతలకు గాని ఎవరికి తెలియదంట. యేసయ్యకి కూడా తెలియదు. అక్కడ చక్కగా తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు చూడండి. అక్కడ పరలోకమందలి దూతలకు గాని కుమారుడికి గాని, కుమారుడు ఎవరు? యేసయ్య, మరెవ్వరు గాని ఎరుగరు. చూసారా, ఈ రాకడనేది ఎప్పుడు వస్తుందనేది తండ్రి అక్కడ సెలవు కానీ యేసయ్య బయలుదేరి వస్తాడు. తెలియదు ఎప్పుడనేది. ఆకాశము భూమియు గతించిపోయినా నా తండ్రి వాక్కులు నిత్యమో నిలుచును. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు పరమున దూతలు ధరణిలో మనుజులు ఎవ్వరు గాని ఎరుగనే ఎరుగరు. ఎవ్వరికి తెలియదంట. అకస్మాత్తుగా జల ప్రళయం ఏ విధముగా వచ్చిందో అదే విధముగా దేవుని యొక్క రాకడ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏమైపోతామో మనందరం కూడా చనిపోతాం. అందుకనే ప్రభు